పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు సీతమ్మలో ఉన్నటి వాగ్మితా గుణం గురించి తెలుసుకుందాం. ఈ రామాయణం మొత్తంలో బాగా మాట్లాడేవాళ్ళు ముగ్గురండి. అసలు ఎలా మాట్లాడాలి అనేది వీళ్ళ ముగ్గురు దగ్గరే నేర్చుకోవాలి. సీతమ్మ, రాముడు, ఆంజనేయ స్వామి. మనం మనిషి అనేవాడు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి నేర్పించడం కోసమే అవతరించి వాళ్ళు బాధలు పడతా కష్టాలు పడతా మనకు నేర్పించడానికే వచ్చినట్టున్నారు. ఇంకా రామాయణం మనిషి ఎలా మాట్లాడాలి అనేది నేర్పిస్తే, భారతం ఎలా మాట్లాడకూడదో నేర్పిస్తుంది. మాట అనేది ఎంత ముఖ్యమో మనకి ఒక సామెత కూడా ఉంది, కాలు జారితే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమని. అంతే, ఏదైనా బురదలో కాలేసినా కడుక్కుంటే అయిపోతుంది. అవతలాలని అనుకోడని మాట కానీ ఆ నిజాలు తెలుసుకోకుండా ఒక మాట అవతలాలని మాట్లాడేసినప్పుడు దాన్ని మనం తిరిగి వెనకకి తీసుకోలేం కదా. అన్న మాట అయితే ఉండిపోతుంది కదా. నువ్వు ఎంత సారీ చెప్పినా అవతలాలని క్షమించమని ఇదన్నా కానీ అన్న మాటనైతే మర్చిపోలేరు కదా. మాట్లాడేటప్పుడు అందుకే జాగ్రత్తగా మాట్లాడడం అనేది, మాట మీదే ఆధారపడి ఎన్నో బంధాలు ఉంటాయి. మాట చుట్టూనే బంధాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటల్లో అవతలాళ్ళకి ఒక బాధ కలిగినా ఆ బంధం తెగిపోతుంది. అందుకనే అంత జాగ్రత్తగా మాట్లాడాలి. చూడండి, సీతమ్మ వారిలో ఉన్నటువంటి ఆ మాట్లాడేటువంటి గుణం ఇందాకే చెప్పుకున్నాం. సీతమ్మ వారు అయోధ్యకాండలో మాట్లాడటం మొదలు పెడుతుంది అని. ఆ మాట్లాడిన మాటలన్నీ చాలా విలువైనటువంటి మాటలే. రాముడు వనవాసానికి బయలుదేరతా నేను ఇలా వెళ్తున్నాను అన్నీ చెప్పినప్పుడు ధర్మం గురించి చెప్తుంది. తన తండ్రి చెప్పిన ధర్మం గురించి చెప్పుద్ది, భార్యగా తనకున్నటువంటి ధర్మం గురించి చెప్పుద్ది. అదంతా అయిపోయినాక ఇంకొక మాట కూడా చెప్పుద్ది. నా చిన్న వయసులో మా నాన్నగారు నా జాతకం చూపించారు. అంతా చూపించినప్పుడు జ్యోతిష్యులు చెప్పారు, మీ అమ్మాయి ఒక 14 సంవత్సరాలు అరణ్యాల్లో నివసిస్తుంది, వనవాసం చేయాలి వస్తుంది అని చెప్పారు. అప్పుడు మరి వాళ్ళు చెప్పింది నిజమే కదా, ఈరోజు నేను నీతో రాలేదనుకో వాళ్ళు చెప్పింది అబద్ధం అయిపోతుంది కదా అని ఒక మాట చెప్తుంది. ఇంకొకటి, రాముడు తీసుకువెళ్ళడానికి ఇష్టపడట్లేదు వనవాసానికి, తనతో తీసుకెళ్ళడానికి. అప్పుడు చూడండి అంటే ఒక పనిని చేయటానికి అవతల మనిషి ఇష్టపడనప్పుడు ఒప్పించే పద్ధతిలో ఎంత ప్రేమగా, ఎంత నిదానంగా, ఎంత చక్కగా ఓర్పుగా మాట్లాడి ఒప్పించాలి అనేటువంటిది సీతమ్మ దగ్గరే నేర్చుకోవాలి. తను భర్తను వదిలిపెట్టి ఉండలేదు, చెప్తుంది, నీవు లేకుండా నేను ఉండలేను, నాకు ఇది అంతఃపురం అయినా సరే ఇది నాకు అడవితోనే సమానం, నువ్వుతో నేను అడవుల్లో ఉన్నా నాకు అది అంతఃపురంతో సమానం, నీవు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను, అది నా పని నీకు సేవ చేయటం కదా, నేను లేకుండా నువ్వు ఎలా ఉంటావు, నీకు సమయానికి అన్నీ ఎవరు చూస్తారు, అందులో వనవాసంలో ఉంటున్నావు, అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటో తెలియదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి తగ్గట్టుగా నేను ఉండి పక్కన నీకు అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉంటాను, ఎవరు మనుషులు లేనటువంటి చోట నువ్వు ఒక్కడివే ఎలా ఉండగలుగుతావు, మనిషికి ఒక మనిషి తోడు ఉండాలి కదా, అందులోనది వనవాసం, అడవులలో ఏమి దొరుకుతాయో తెలీదు, ఎలా తింటావు, పక్కన భార్య లేకుండా ఎవరు తోడు లేకుండా ఒక్కడివే ఎలా ఉండగలుగుతావు చెప్పు. అంటే రాముడు ఈమెని వనవాసం సమయంలో వనాలలో ఎంత కష్టంగా ఉంటుందని ఆయన ఈమెకి చెప్తూ ఉంటే, ఇక్కడ సీతమ్మ వారి రివర్స్లో నువ్వు ఒక్కడివే వెళ్తే వనవాసం చేయటం ఎంత కష్టమో తెలుసా, ఆ వనవాసాల్లో అడవులలో ఎక్కడుంటావు, ఏం తింటావు, అది చాలా కష్టాలు ఉంటే నువ్వే చెప్తున్నావు కదా. అట్లాంటి సమయంలో మనసుకి కష్టం వేసినా, శరీరానికి కష్టం వేసినా పక్కన చూసుకోవడానికి చెప్పుకోవడానికి ఒక మనిషి అనేవాళ్ళు ఉండాలి కదా. మరి ఆ మనిషిని నేనే కదా నీ తోడుని, నీ నీడని నేనే కదా, నీ నీడని ఇక్కడ రాజభవనంలో వదిలేసి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. అంతేకాదు, ఇక్కడుండి నన్ను చక్కగా సుఖ సంతోషాలు అనుభవించమంటావు, ఈ రాజభోగాలను అనుభవించమంటావు, నువ్వేమో అడవుల్లో తిరుగుతూ ఉంటే నేనేమో ఇక్కడ కూర్చుని హాయిగా భోగాలు అనుభవిస్తూ ఉంటానా, ఇదేమన్నా సమ్మతమా, అసలు ఇదేమన్నా బాగుందా. ఎక్కడైనా భర్త కష్టపడుతూ ఉంటే, ఎక్కడో దూరంగా ఉండి కష్టపడుతూ ఉంటే ఇక్కడుండి మమ్మల్ని ఆ సుఖాలని సుఖపడమంటావా, ఇది అసలు ఏమాత్రం ధర్మబద్ధమేనా
అని అడుగుతుంది అనమాట. ఈ విధంగా అడుగుతూ ఉంటే ఏ భర్తనా కాదని అంటాడా అండి? నువ్వు లేకుండా నేను ఉండలేను అసలు అని చెప్తా ఉంటుంది. ప్రతి మాట మాట్లాడుతూ నీవు లేకుండా ఉండలేను, నీతోనే ఉంటాను, కష్టమైన సుఖమైన నీతోనే, అన్నీ నీతోనే పంచుకుంటాను. అందులోనూ మా నాన్నగారు వివాహం చేసేటప్పుడు చెప్పారు నీ నీడలాగా ఉంటానని. మరి నీ నీడైనప్పుడు నీ నీడ నీతోనే ఉండాలి కదా, నీడ ఒక చోట మనిషి ఒక చోట ఉండకూడదు కదా, అప్పుడు దానికి అర్థం ఉండదు కదా. రాముడికి ఎంత చక్కగా మంచిగా ప్రియంగా మాట్లాడుతూ ఒప్పిస్తుంది. దాంతోపాటు కౌసల్యాదేవి కూడా అమ్మ నువ్వు కూడా వెళ్తావా అని అడిగితే అత్తగారు మరి భర్త ఎక్కడ ఉంటే నాకు ఆమె పతివ్రత ధర్మాలు చెప్తూ ఉంటే చెప్తుంది, అత్తయ్య గారు చిన్న వయసు నుంచి అమ్మ నేర్పించింది పతివ్రత ధర్మాలు అవన్నీ ఎలా ఉండాలో అవన్నీ తెలుసు, మీ ఇక్కడికి వచ్చినాక మీరు చెప్పగా కూడా నేను నేర్చుకున్నాను కొన్ని. మరి వాటన్నిటినీ ఇప్పుడు ఆచరణలో పెట్టేటువంటి సమయం వచ్చినప్పుడు వెళ్ళకుండా మీరు లేక నేను లేక రాముడు ఒక్కడే వెళ్ళి పాపం ఎలా ఉంటాడండి, ఎవరో ఒకళ్ళని తోడు ఉండాలి కదా. వాళ్ళందరూ ఏంటంటే చిన్నపిల్ల సుకుమారి చక్కగా ఆ తండ్రి దగ్గర పెరిగినంతకాలం మంచి రాజభవనాల్లో సుఖంగా పెరిగింది. ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా కోడల్ని లక్ష్మీదేవిలాగా చాలా అందంగా చాలా సుకుమారంగా రాచమర్యాదలతో ఇలా అన్నీ చూసుకుని అన్నీ హంసతూలిక తలపాల మీద పడుకుని ఇలా చేసినటువంటి అమ్మాయి ఈరోజు అడవుల్లోకి వెళ్ళి అన్నీ తిరిగి కష్టపడతానంటే ఏ ఇంటి అత్తగారైనా ఎలా అయినా పంపిస్తారండి, ఎవరు పంపించడానికి ఇష్టపడరు కదా. అలాగే కౌసల్యాదేవి కానీ దశరథుడు కూడా ఇష్టపడలేదు పంపించడానికి, కానీ సీతమ్మ వారు అందరినీ ఒప్పించి తన మాటలతో వెళ్ళింది. అందుకే దశరథుడికి సీతమ్మ వారు అంటే ఇష్టం. ఏది మాట్లాడినా చాలా ప్రియంగా మాట్లాడుతుంది, అవతల వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మాట్లాడుతుంది, నొప్పించక తానొప్పక అన్నట్టు మాట్లాడుతుంది. అదే సీతమ్మ సందర్భం వస్తే రావణాసురుడిని ఇందాక ఎలా నిలదీసిందో అలా నిలదీస్తుంది, రెండూ చేస్తుంది. అంటే మాట్లాడేటప్పుడు సమయం సందర్భం ఎవరితో ఎప్పుడు ఎక్కడలా మాట్లాడాలో నేర్చుకోమనేది అందుకే అదేనమాట. రాముడిని ఒప్పించి వనవాసానికి వెళ్ళింది. తర్వాత ఆ వనవాసంలో అనసూయ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ అనసూయాదేవితో కూడా ఎంత ప్రేమగానో మాట్లాడుతుంది. సీతమ్మ మాటలన్నీ వింటే అనసూయాదేవి పొంగిపోతుంది. నీలాంటి భార్య దొరకటం రాముడు అదృష్టం, ఎంత అదృష్టం చేసుకుంటే నీలాంటి భార్య దొరికిందో రాముడికి అని. ఎక్కడెక్కడ ఏ ఆశ్రమాలకు వెళ్ళినా మహర్షుల దగ్గర అందరి దగ్గర మంచి మన్నలను పొందుతుంది. ఇంకా హనుమ వచ్చినప్పుడు హనుమకి కూడా చాలా విషయాల్లో మంచి మంచి ధర్మ ఉపదేశం చేస్తుంది. అసలు హనుమ వచ్చి అడిగినప్పుడు నమస్కారం పెడితే ముందుగా అప్పటికే ఒక్కసారి రావణాసురుడి ద్వారా మోసపోయి ఉంది, మాయా రూపంలో భిక్షుకు రూపంలో వచ్చి భిక్షగాడిగా వచ్చి ఇచ్చేశాడు. మరలా ఇప్పుడు వచ్చింది నిజంగా ఆంజనేయ స్వామినా లేకపోతే రాక్షసుడు ఈ రూపంలో వచ్చాడా అనేటువంటి సందేహం, ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం అని చెప్పేసి హనుమని రకరకాల ప్రశ్నలు వేస్తుంది. నిజంగా వచ్చిన హనుమే అయితే ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతాడని రాముడి రూపురేఖలను వర్ణించు అంటది. మరి రాక్షసుడు ఆ రూపంలో వస్తే చెప్పలేడు కదా, అందుకని రాముడి రూపురేఖలను వర్ణించమంటది. మొత్తం రాముడి యొక్క శిరస్సు నుంచి కాలు వరకు మొత్తం వర్ణించి చెప్తాడు ఆంజనేయ స్వామి. ఇంకా సుగ్రీవుడితో పరిచయం గురించి అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఆమెకి నమ్మకం కలిగి తన గురించి అంతా చెప్పుకొచ్చి ఆ కాకాసురు వృత్తాంతం చెప్తుంది. ఎవరికీ తెలియదయ్యా నా భర్త ఎంత గొప్పవాడో, నేనంటే ఎంత ప్రేమో చూడు నా భర్తకి అని కాకాసురు వృత్తాంతం చెప్తుంది. ఆ రోజు నా భర్త నా ఒడిలో పడుకుని ఉన్నప్పుడు కాకాసురుడు వచ్చి నా పొడుస్తూ ఉంటే రక్తపు చుక్కలు పడి ఆయన మెలకు వచ్చి ఆ కాకి మీద గడ్డి పరకని తీసుకుని ప్రోక్షణ చేసి దాన్ని అస్త్రంగా సంధించాడు. అంతటి ఆ రోజు కాకి మీదే అస్త్రాన్ని వదిలినటువంటి నా రాముడు ఈరోజు నేను ఇక్కడ ఉండి ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఎందుకు రావట్లేదు అని అడుగుతుంది, బాధపడుతుంది ఒక రకంగా. లేదమ్మా నువ్వు ఎక్కడున్నావో తెలియక రాలేదని చెప్పి హనుమాన్ని సర్ది చెప్తాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే రావణ సంహారం అయిపోయిన తర్వాత శ్రీరాముడు ఆమెని పరీక్షించేటప్పుడు ఆ సందర్భంలో అంతమంది జనాల మధ్యలో తను మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతుంది.
ఎక్కడికక్కడ ఏ మాట మాట్లాడినా అది ధర్మబద్ధంగానే మాట్లాడుతుంది. అన్ని సమాధానాలు అలాగే చెప్పుద్ది. రావణాసురుడికి కూడా ధర్మబద్ధంగానే మంచిగా మాట్లాడుతుంది. ఏది నీ భర్త పిరికివాడు, నీ భర్త ఇంకా రాడు, నన్నే నీ భర్తగా అంగీకరించు, నన్నే నీ భర్తగా స్వీకరించు, ఇవన్నీ మాట్లాడితే నా భర్త పిరికివాడు కాదు, ధర్మోత్తముడు, ధైర్యవంతుడు, వీరుడు. నా భర్త అంత వీరుడి కాబట్టే ఈ కరదూషణ లాంటి నీ రాక్షస సేనలు 14 మందిని సంహరించాడు ఆయన. అంటే రావణాసురుడు సమయం వచ్చినప్పుడల్లా రాముడిని ఒక పిరికివాడిలాగా ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే ఆ సందర్భంలో వచ్చిన ప్రతి సందర్భంలో అది తప్పు. అంటే భర్తని ఎవరైనా అగౌరవపరుస్తూ మాట్లాడితే ఊరుకోదు సీతాదేవి. తన రాముణ్ణి ఎవరైనా అగౌరవపరుస్తూ మాట్లాడితే ఊరుకోదు, వారికి సరైన సమాధానం చెప్తుంది. రావణాసురుడికి అలాగే చెప్తుంది. నా భర్త చాలా ధైర్యవంతుడు, ఎంత ధైర్యవంతుడో ఆయన యొక్క వృత్తాంతం అంతా చెప్తుంది. ఇంతమంది కరదూషణలు చంపారు, నా భర్త ధైర్యవంతుడు అని తెలిసే కదా నువ్వు ఆయనను పక్కకు పంపించి వచ్చి తీసుకొచ్చి నన్ను దొంగతనంగా తీసుకొచ్చావు. నిజంగా నా భర్త కాదు పిరికివాడు, నువ్వే పిరికివాడివి, అందుకే నన్ను ఇలా తీసుకొచ్చావు. అయినా నువ్వు ఏదో నన్ను తీసుకొచ్చి రాముణ్ణి ఏదో చేసేయాలి, నన్ను ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలియట్లేదు నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే నన్ను తీసుకొచ్చి నిన్ను నీ వంశాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మమ్మల్ని ఏదో నాశనం చేద్దామని నువ్వు తీసుకొచ్చావు కానీ మమ్మల్ని నాశనం చేయట్లేదు, నిన్ను నీవు నాశనం చేసుకుంటున్నావు. నీ వంశానికి, నీ రాజ్యానికి, మొత్తానికి నువ్వే ప్రమాదం తెచ్చిపెట్టుకున్నావు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఇప్పటికైనా నీ తప్పుని తెలుసుకుని నీ తప్పుని సరిదిద్దుకో అని చెప్పుద్ది. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుస్తుందా? అసలు ఒక స్త్రీని తీసుకురావడం అంటే ఏది ఎంత పెద్ద దోషమో తెలుసా? నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశానన్నావు కదా, అన్ని సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు మరి ఆ తపస్సు చేసిన తర్వాతైనా నువ్వు నీకున్నటువంటి ఈ కామక్రోధ లోభ మోహ గుణాలని నీ ఆధీనంలో ఉండాలి కదా. వాటిని ఆధీనంలో ఉంచుకోకుండా విచ్చలవిడిగా వదిలేసి ఇన్ని ఘోరాలు చేస్తా ఇన్ని ప్రమాదాలు తెచ్చిపెట్టుకుంటున్నావు. ఇప్పటికే నువ్వు ఎన్నో పాపాలు చేసుంటావు. ఆ పాపాలన్నిటికన్నా మించి చేసినటువంటి మహాపాపం ఇది. ఈ పాపంతో నిన్ను, నీ వంశాన్ని మొత్తం దగ్ధమైపోతాయి, నాశనం అయిపోతాయి. ఇప్పటికన్నా నువ్వు చేసిన తప్పుని తెలుసుకో అని చక్కగా ఓర్పుగా రావణాసురుడికి మాట్లాడుతుంది. చూడండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో సీతమ్మ ద్వారా నేర్చుకుందాం. ఇది సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.